వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమైనా సరే అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీకి రాకుండా ఉండడం మంచి పరిణామం కాదు అని చెబుతూనే నిబంధనల ప్రకారం అందరికీ మాట్లాడేటువంటి సమయాన్ని మేము కేటాయిస్తాము, అలాగే అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులను కూడా మేము గౌరవిస్తాము అంటూ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమైనా సరే అసెంబ్లీ సమావేశాలకి రావాలి, అసెంబ్లీకి రాకుండా ఉండడం అనేది మంచిది కాదు అని చెబుతూనే మేము నిబంధనల మేరకు అందరికీ అంటే సభ్యులందరికీ కూడా సమయాన్ని కేటాయిస్తాము, అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులకి మేము గౌరవం ఇస్తాము అంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మొన్నటి వరకు ఆయన అసెంబ్లీకి రానన్నాడు. ఎందుకు రానన్నాడు ఆయన? నేను వస్తే అంటే మనకు గుర్తుంటే ప్రమాణ స్వీకారం రోజు జగన్మోహన్ రెడ్డిని మంత్రుల తర్వాత చేయించారు అనేది ఆయన ఆరోపణ. ప్లస్ ఆయన దాన్ని ఏమంటారు, ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఒక 5 నిమిషాల ముందు వచ్చారు, అవుతూనే తర్వాత ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోయారు. అంతకుముందు అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మిగతా వాళ్ళని కూడా పట్టించుకోకుండా 10 మందినో 11 మందినో ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయారు 5 నిమిషాల్లో. మరి అది వాళ్ళని అవమానపరిచినట్టే కదండి. నీతో పాటు అన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళు నెగ్గారు కదా, నెగ్గిన వాళ్ళు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. వచ్చినప్పుడు అట్లీస్ట్ వైసీపీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఉండి వెళ్తే బాగుండేది. సరే వెళ్ళిపోయారు. తర్వాత కూడా సభకి రారు అన్నారు, వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఏమంటాడు ఆయన, నాకు అందరితో పాటు కాదు, నాకు ఎక్కువ సమయం కేటాయించాలి సభలో మాట్లాడటానికి అంటాడు ఆయన. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కాదు, నెంబర్ 1. తర్వాత ఒక సామాన్య ఎమ్మెల్యే, ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి అతనికి ఎంత కేటాయించాలో అంతే కేటాయిస్తారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు కూడా అలాగే చేసి ఉంటారు కదా, ఏమి ఎక్స్ట్రా ఆయనకేమి ఇచ్చి ఉండరు. సో అదే ప్రకారం ఈయనకి నడుస్తుంది. ఇంకొకటి, అయ్యన్న పాత్రుడు అంతకుముందు ఏమన్నాడు, మీరు ఓడిపోయారు కానీ చచ్చిపోలేదు కదా అన్నాడు. అది మనసులో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత మాట అంటావా నన్ను అని అంటూ ఆయన ఏమన్నారంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. కాబట్టి అది తేలాలి. అది తేలకుండా ఆయన శాసనసభకి రాడు. అది తేలటానికి టైం పడుతుంది, ఇంకా తీర్పు రాలేదు కదా. అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కోర్టు గనక దాని తీర్పును గనక తొందరగా వెల్లడించకపోతే అప్పటి వరకు ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదా అంటే ఏం చెప్తారు? లేకపోవచ్చండి. ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను వస్తాను, నేను ప్రజా సమస్యల మీద స్పందిస్తాను అన్నారు. కాబట్టి పేర్ని నాని లాంటి వాళ్ళు ఇంకా శాసనసభ సమావేశాలు మొదలవ్వలేదు కదా, మొదలైతే చూద్దాం అప్పుడు వస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే, నీకు జగన్మోహన్ రెడ్డి చెప్పారా? జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడతాడా, లేకపోతే ఎవరికైనా చెప్తాడా, లేదా ఎవరైనా చెప్తే వింటాడా? ఆయన డెసిషన్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు ఉంటాయి. అంటే ఆయన మనసుకి ఏం తోస్తే చేస్తాడు ఆయన ఎవడి మాట వినడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి యాక్చువల్గా అలా అనుకుంటే మొన్న కూడా వచ్చి ఉండొచ్చు కదా, బడ్జెట్ సమావేశాలకు వచ్చాడు ఆయన రావాలి కదా, అట్లీస్ట్ ఆ రోజైనా రావాలి కదా, రాలేదు అంటే ఒక శాసనసభ సభ్యుడిగా ఆయన మరి అలా తప్పు చేసినట్టేగా. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు నీకు గౌరవం ఇచ్చారు, ఇచ్చి నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నువ్వు వచ్చి వాళ్ళ తరఫున వాదనలు వినిపించాలి కదా. అంటే వాదనలు అంటే నియోజకవర్గం తరఫున వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పాలి కదా, అవేమీ చేయలేదు. మరి ఇప్పుడు ఫ్యూచర్లో వస్తామని ఎలా కలగంటారు ఎవరైనా? ఇప్పుడు పేర్ని నాని ఏమంటున్నాడు, శాసనసభ సమావేశాలు మొదలయ్యాయా, మొదలైనప్పుడు మాట్లాడదాము, మా నాయకుడు వస్తాడో రాడో మీరెలా చెప్తారు అంటున్నాడు. మీ నాయకుడు ఖచ్చితంగా చెప్పాడు కదా, నేను ప్రజల పక్షాన్ని మాట్లాడాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి అని చెప్పాడు కదా. అది చెప్పకుండా సరే కోర్టు కేసు ఆ తేలాగా చూసుకుందాం, ఈలోగా నేను వస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇవ్వలే కదండి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, ప్రతిపక్ష హోదా ఉంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, ఆయనకు కావాల్సింది అది. ఇప్పుడు ఒక పక్క సెక్యూరిటీ కావాలని కోర్టుకు వెళ్ళాడు, నాకు సెక్యూరిటీ లేదు కాబట్టి, సరైన సెక్యూరిటీ లేదు కాబట్టి నేను రానంటాడు.
నాకు కారు సరిగా లేదు, మీరు ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి నేను రానంటే. అంటే నిబంధనల మేరకు సభ్యులందరికీ మేము సరైనటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తాము అంటూ అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి పరిస్థితి ఉండదంటారా అయితే? అసలు అయ్యన్న పాత్రుడు అంటే భయం అండి జగన్కి. ఆయన అంతకుముందు కూడా అందుకే కదా రాడు, ఆయన నోరంటే అందరికీ భయం. కానీ స్పీకర్ అయ్యాక ఆయన నోరు అదుపులోనే ఉంది చెప్పాలంటే. ఆయన నోరు పడేసుకోవట్లా. కాకపోతే అయ్యన్న పాత్రుడు క్లియర్గా చెప్పాడు, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక శాసనసభ సభ్యులు, మీరు రావాలి, మీరు ఒక ఎమ్మెల్యే, పులివెందుల నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మీరు వారి మాట గౌరవం ఇచ్చి మీరు రావాలి, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఇప్పుడు, అయినా కూడా మీకు ఇవ్వాల్సిన సమయం మీకు ఇస్తాం, అంటే చట్టపరంగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం, కాబట్టి మీరు వచ్చి శాసనసభలో మీ వాణి వినిపించండి అంటున్నారు. మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మీరు రండి, మీకు తగిన గౌరవం మేము ఇస్తాము, ప్రతి సభ్యుడికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం, అంటే ఆ బాధ్యత నా మీద ఉంది, ఒక స్పీకర్గా మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తాను, ఒక శాసనసభ సభ్యుడిగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాము, ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు. మీరు వచ్చి శాసనసభ సమావేశాలకి హాజరవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. మీరు ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలండి. వాళ్ళు పులివెందుల ప్రజలు ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈయన మీద ఒక నమ్మకంతో ఒక బాధ్యతగా వాళ్ళు ఓటు వేసి గెలిపించినప్పుడు ఆయన వచ్చి నియోజకవర్గం గురించి మాట్లాడాలి, లోటుపాట్లు చర్చించాలి, ఏమున్నా కూడా అధికార పక్షాన్ని నిలదీయాలి. అతని బాధ్యత అది. బాధ్యత నుంచి తప్పించుకుంటానంటే ఎట్లా? కుదరదు కదా అది. అంటే నువ్వు రాజకీయాలకు పనికిరావనే కదా అర్థం. ఎవరైనా సరే, ఈయననే కాదు, ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ అయ్యి మీరు రాకపోతే అది వేరు. ఇప్పుడు చిన్నపిల్లాడిలాగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యాడు కాబట్టి నేను రాను అంటే అది హాస్యాస్పదం కదండి. మీకు అక్కడ ఎప్పటికీ వైఎస్ఆర్సీపీకి కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండకపోవచ్చండి, సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకున్నారంటే అది అయ్యే వరకు నిద్రపోడు ఆయన, లేకపోతే పని చేయడు ఆయన. ప్రతిపక్ష హోదాతో వచ్చే క్యాబినెట్ హోదా ప్లస్ తనకి సరైన సెక్యూరిటీ, అంటే జూన్ 3 వరకు ఏ సెక్యూరిటీ ఉందో అది కావాలంటున్నాడు. జూన్ 3 వరకు అంటే 936 మందో 938 మందో ఆయనకు సెక్యూరిటీ ఉంది. దానికి నిన్నను అంబటి రాంబాబు గారు కాదు 139 మందే అన్నాడు ఆయన. అంటే ఒక ఎమ్మెల్యేగా గేటు దగ్గర నుంచి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదా? మరి మొన్న అతనికి కారు రానిచ్చారు కదా, కానీ ప్రతిసారి అలా రానివ్వాలని ఆయన రూల్ ఏం లేదుగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాబట్టి ఒకవేళ కోర్టు కూడా అతనికి ఏమనాలి ప్రతిపక్ష హోదా ఇవ్వక్కర్లేదని చెప్పిందని అనుకుందాం. ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదండి, అప్పుడు హీ హ్యాస్ టు వాక్, అంతే, నడిచి రావాలి. నడిస్తే ఏమైపోతుంది? ఆయన కందిపోతాడా? ఆయన మనిషే కదా, నడవద్దా?